హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా టికెట్ టు ఫినాలే రౌండ్ 2 అనేది స్టార్ట్ అయింది కదా, ఆ రౌండ్ 2 గురించి డీటెయిల్గా చెప్తాను. అండ్ ఈ రౌండ్ 2లో ఎవరు ఆడారు, దాని తర్వాత సెకండ్ టికెట్ ఫినాలిటీకి ఎలిజిబిలిటీ ఎవరు, ఫస్ట్ ఎలిజిబిలిటీ అయితే కనుక ఇమాన్యుయల్ అయ్యారు కదా, ఈ సెకండ్ ఎలిజిబిలిటీ అయితే కనుక ఎవరు అవుతున్నారు ఏంటని చెప్పి మీకు డీటెయిల్గా చెప్తాను. థంబ్నెయిల్లో మీరు చూసే ఉంటారు కదా, సుమన్ అన్న అయితే కనుక ఎలిజిబిలిటీ అయ్యాడు. అసలు ఎలా జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా సుమన్ అన్న ఎలా వచ్చాడు, తనూజ ఓడిపోయిందా, ఆడలేకపోయిందా, లేకపోతే కావాలని చెప్పి సుమన్ అన్న గెలిపించారా అని దాని గురించి అయితే కనుక డీటెయిల్గా మన వీడియోలో చెప్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, దానికన్నా ముందు మీరు అందరూ ఖచ్చితంగా లైక్ కొట్టండి మామ. ఈ వీడియోకి అయితే దగ్గర 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక ఛానల్ అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. రిక్వెస్ట్ మామ, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తే మనకేంటంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సో టికెట్ టు ఫినాలే అనేది ఏంటంటే కనుక మెయిన్గా డివైడెడ్ టు 5 పార్ట్స్గా మెయిన్గా డివైడ్ చేశారనమాట. దీంట్లో రౌండ్ 1 ఆల్రెడీ ఆడారనమాట. సో రౌండ్ 1లో ఇమాన్యుయల్ గెలిచారు. దాంట్లో టాస్క్ 1 టాస్క్ 2 గేమ్స్లో అంతా మంచిగా ఆడి ఇమాన్యుయల్ టాప్లో ఉన్నారు. సో టికెట్ టు ఫినాలే 2లో అయితే కనుక ఫస్ట్ ఎవరు ఆడాలి ఏంటని చెప్పి చాలాసేపు డిస్కషన్ జరిగింది. డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత టికెట్ టు ఫినాలే అయితే కనుక సో ఉన్న 8 పర్సన్స్లో ఆడిన పర్సన్స్ ఏంటంటే రిపీట్ అవ్వడు కాబట్టి వాళ్ళే డిసైడ్ చేసుకుని ఒక 3 మెంబర్స్ని అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. సో ఆ 3 మెంబర్స్ నేమ్స్ వచ్చేసి 1 తనుజ, 2 డీమాన్, 3 భరణి గారు అనమాట. సో వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడతారని చెప్పి వాళ్ళు ఇండివిజువల్గా ఒక టీమ్గా వచ్చారనమాట. సో అంత కాసేపు జరిగిన తర్వాత మామ అసలు గేమ్ జరిగింది మామ, ఏమన్నా ఆడిందా తనుజ గారు అయితే అనిపించింది మామ. ఖచ్చితంగా తనుజ ఫ్యాన్స్కి అయితే కనుక తనుజ గారి ఫ్యాన్స్కి ఇది అసలు అన్ఫర్గెటబుల్ మూమెంట్ అనమాట. గేమ్ అనేది అంత మంచిగా ఆడారు ఆవిడైతే కనుక. 2 గుడ్ అల్టిమేట్గా అనిపించింది. దట్టు ఏంటంటే కనుక డీమాన్ పవన్ కూడా కొంచెం తగ్గి ఆడాడు మామ. మళ్ళీ లేడీస్ కదా, ఆల్రెడీ రీతు చౌదరి దగ్గర జరిగిన విషయంలో అదే కాకుండా ఒక్కసారి తనుజ ఇలా వెనక నుంచి ఫోర్స్గా నెట్టిన మ్యాటర్ దగ్గర కొంచెం ఆవిడ సీరియస్ అయింది కదా, అది దృష్టిలో పెట్టుకొని డీమాన్ పవన్ అయితే కనుక కొంచెం దూరంగా ఉండి అంతా ఆడినట్టు అనిపించింది. కొన్ని మూమెంట్స్లో క్లోజ్గా ఆడాల్సి వచ్చింది. అది డిపెండ్స్ ఆన్ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాబట్టి తప్పలేదు. సో అండ్ భరణి గారు కూడా ఆయన ఏజ్ కన్నా మించి ఆడారు మా ఒక మాట చెప్పడానికి కన్నా, ఏమన్నా ఆడారా ఆయన టాస్క్ అయితే కనుక. ఆయన పెట్టిన ఎఫర్ట్స్, ఆయన ఆయాసం వస్తున్నా కూడా దగ్గర ఆయనకి 55-60 ఏజ్ ఉంటుంది. కుర్రోడు 30 years 25 years కుర్రోడు ఎలా ఆడతాడో అలా ఆడాడనమాట. ఎఫర్ట్స్ అయితే మంచిగానే పెట్టాడు. బట్ భరణి గారు అయితే కొంచెం డ్రాప్ అయ్యారు ఆ గేమ్ రిలేటెడ్గా. అయితే ఇక్కడ ఇద్దరు మంచిగా రెచ్చిపోయి ఫైటింగ్ చేసుకున్నారు అన్నట్టుగా అనిపించింది మామ నాకైతే కనుక. 2 గుడ్గా వాళ్ళు ఎవరో కాదు, డీమాన్ పవన్, తనుజ. అవును మామ, నిజమే. వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి కొంచెం నామినేషన్స్లో కూడా ఏదైతే పాయింట్స్ ఉన్నాయో, లైక్ ఎవరైతే ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నామినేషన్స్లో ఉన్నారో డీమాన్ పవన్ తనుజ గారిని నామినేట్ చేశారు. తనుజ అదే పాయింట్ చెప్పి నీ గేమ్ నువ్వు ఆడట్లేదు, కెప్టెన్సీ కంటెంటర్లో వచ్చినా రాలేదంటావు, అది ఇదని చెప్పి పాయింట్స్ పెట్టి మన తనుజ గారు అయితే కనుక డీమాన్ పవన్ని నామినేట్ చేశారనమాట. సో ఆ నామినేషన్స్లో కూడా వీళ్ళిద్దరికి అయితే కనుక మామూలుగా ఫైటింగ్ చేసుకోలేదు మామ, ఒక రేంజ్లో అనుకున్నారు. ఆ రోజు నామినేషన్స్ తనుజ ఏం పాయింట్ చెప్పిందో చెప్పనా, నువ్వు నీ గేమ్ ఆడట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గేమ్ నువ్వు ఆడు, అండ్ ఏదైనా అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవడం నీకు చేత కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఏం చెప్పిందంటే కదా, ఆ రోజు ఏదైతే మాన్స్టర్ టాస్క్ ఉందో ఆ మాన్స్టర్ టాస్క్లో నీకు ఇన్ని రోజు 7 weeks నుంచి అవకాశాలు రావట్లేదు, కెప్టెన్సీ కంటెంటర్ నుంచి నేను తీసేస్తానని చెప్పి నువ్వు చెప్పినోడివి, నీకు వచ్చింది కెప్టెన్సీ కంటెంట్ నీకు వచ్చినప్పుడు నువ్వు యూజ్ చేసుకోవాలి కదా, ఎందుకు యూజ్ చేసుకోలేదని చెప్పి పాయింట్ మీద మాట్లాడి తనుజ అయితే కనుక నామినేట్ చేస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం డీమాన్ పవన్ కూడా రివెంజ్ నామినేట్ చేశాడనమాట. డీమాన్ పవన్ అయితే కనుక 1 సుమనానికి వేస్తాడు, దాని తర్వాత రీతు చౌదరికి తనుజాకి వేస్తూ నువ్వు క్లారిఫికేషన్స్ పాయింట్స్ ఇచ్చేసి నామినేషన్స్లో పెట్టావు అని చెప్పి అది కరెక్ట్ కాదు, దిస్ ఈజ్ ప్రాటెస్ట్ అంటే, ఎందుకంటే అది అవతల ఉన్న వ్యక్తిని నువ్వు తక్కువ చేసి మాట్లాడినట్టు అవుతుందని చెప్పి డీమాన్ పవన్ అయితే తన వాయిస్ తనతో ఫైట్ చేస్తున్నాడు. ఏదేమైనా కానీ మళ్ళీ వీళ్ళిద్దరికి గేమ్లో పడింది. సో తనుజ పెట్టిన ఫ్లవర్స్ డీమాన్ పవన్ తీసేయడం, డీమాన్ పెట్టిన ఫ్లవర్స్ తనుజ అయితే తీసేయడం, చివరాఖరికి అయితే ఇద్దరు అయితే కనుక డీమాన్ పవన్ డ్రాప్ అయ్యాడు అనమాట. ఎందుకు లేరా బాబు వదిలేద్దాం అని చెప్పి. తన యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే కనుక, ఇది నేను వదిలేస్తే ఖచ్చితంగా టికెట్ ఫినాలేలో జరిగే అంటే ఫైనలిస్ట్ అవుతుంది కదా,
సో ఆ ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నా పేరు వస్తే మళ్ళీ నేను ఎవరితో ఆడాలి కదా, అప్పుడు నేను నిరూపించుకుంటాను నేనేంటో. ఎందుకంటే కనుక అక్కడ కళ్యాణ్ ఉన్నాడు పక్కన. సో కళ్యాణ్తో పాటు మ్యాక్సిమం నాకు పడుతుందా, డీమాన్తో భరణి గారు ఉన్నారు. భరణి గారికి నేను అనుకోవడం కళ్యాణ్కి, భరణికి, డీమాన్కి వీళ్ళ ముగ్గురికి అయితే కనుక టికెట్ టు ఫినాలే ఒక టాస్క్ అయితే ఖచ్చితంగా పడుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ ఫైనల్లోకి వీళ్ళ ముగ్గురు ఎవరు వెళ్తారు అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. నేను అనుకోవడం 90% ఖచ్చితంగా డీమాన్ పవన్ వెళ్తానని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ చూద్దాం. ఎందుకంటే కనుక ఉన్న మెంబర్స్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ముగ్గురు ఆడతారు. సో ముగ్గురు ఆడిన తర్వాత వాళ్ళలో ఎవరు గెలుస్తారో వాళ్ళ పక్కన బాక్స్లో ఉన్న పర్సన్తో వీళ్ళు ఆడతారనమాట. అక్కడ ఓడిపోయిన వాళ్ళు టికెట్ ఫినాల్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. దట్ ఈస్ ద ప్రాసెస్. ఇలా గేమ్ జరుగుతూనే ఉంది, వీళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. తనుజ గారు అయితే కనుక ఎలా అయినా సరే సాధించాలి, నేను గెలవాలని చెప్పి తను ఓన్లీ టికెట్ ఫినాల్కి ఎంటర్ అవ్వాలి అని చెప్పి తనైతే కనుక ఆడుతూ పాడుతూ మంచిగానే ఆడి ఎఫర్ట్స్ పెట్టి తనైతే కనుక ఖచ్చితంగా ఇక్కడైతే కనుక గెలిచారు. అండ్ ఇక్కడ గెలిచారు బాగానే ఉంది. తర్వాత నా బాక్స్ పక్కన ఉన్నది ఎవరు అని చూసుకుంటే ఆయన అంటే సుమన్ ఉన్నాక, సుమన్ అన్నతో ఆవిడ గేమ్ అయితే కనుక సిద్ధం అయిపోయింది రణరంగంలో అయితే కనుక. ఇక్కడ నుంచి చూడండి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మామ. సుమన్ అన్నతో పట్టిన గేము తనుజ గారు ఓడిపోయారా గెలిచారా అనే దాని గురించి చెప్తాను. సుమన్ అన్న ఆడిన ఆటకి హౌస్లో అందరూ షాక్ అయ్యారా అన్నట్టుగా ఉందన్నమాట. షాక్ అయ్యారా అసలు అలా ఆడాడు మామ, గూస్ బంప్స్ వచ్చేలా ఆడాడు మామ. సుమన్ అన్న ఆట ఏమైనా ఉందా, అల్టిమేట్గా ఆయన పెట్టిన ఎఫర్ట్స్ హౌస్లో ఖచ్చితంగా తను టాప్ 5లో వెళ్ళాలి అని చెప్పి పట్టు సాధించిన ప్రక్రియ ఏదైతే ఉందో అల్టిమేట్గా ఆడాడు. సుమన్ అన్న నామినేషన్స్లో ఉన్నాడు, బట్ ఆయన ఈ వీక్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఈ గేమ్తో అందరి యొక్క మైండ్ సెట్స్ అయితే దెబ్బకి మార్చుకోవచ్చు. సుమన్ అన్న ఫ్యాన్స్ అయితే కనుక కొంచెం సైలెంట్ అయ్యారు కదా, ఈ దెబ్బతో సుమన్ అన్న ఫ్యాన్స్ అయితే కనుక విజిల్స్, దాని తర్వాత టపాసులు, చప్పట్లు, ర్యాలీ బీలీ అన్నీ బయటికి తీస్తారనమాట. అలా ఆడారనమాట సుమన్ అనేది కనుక. సో ఇది ఈ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో టికెట్ టు ఫినాలేలో టాస్క్ 2 గురించి అనమాట. ఈ టాస్క్ 2లో అయితే కనుక టికెట్ టు ఫినాలేకి ఎంటర్ అయిన ఆయన సుమన్ అన్న. అంటే డైరెక్ట్ ఏం ఎంటర్ అయిపోవాలో టికెట్ టు ఫినాలేకి ఆడడానికి ఒక గేమ్ ఉంటుంది అనమాట. ఆ గేమ్కి ఎలిజిబిలిటీ అయ్యాడనమాట. సుమన్ అన్నతో పాటుగా ఇమాన్యుల్ అయ్యారు. సో నెక్స్ట్ ఇంకా ఎవరు అవుతారు ఏంటని చెప్పి దాని గురించి ఫైనల్ చేసి మనం ఇంకో వీడియో చేద్దాం. దీని తర్వాత ఇంకా 1 అవర్ తర్వాత నేను ఓటింగ్ వీడియో అనాలిసిస్ చేస్తాను. ఆ వీడియో కూడా ఖచ్చితంగా మీ అందరూ చూడి ఖచ్చితంగా లైక్ కొట్టండి మామ, కామెంట్స్ పెట్టండి. సో మీరు ఏదో చూసి అలా వదిలేస్తే నాకు కూడా ఏంటంటే కనుక అంటే నేను చూసి వదిలేస్తున్నారేమో అని చెప్పి ఏమైనా నెగిటివిటీ ఉన్నా పాజిటివిటీ ఉన్నా ఏదైనా మీరు నాతో షేర్ చేసుకుంటేనే తెలుస్తుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.